ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం నరం నరం చైవ చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. తతో జయముదీరయే. నష్టప్రాయేషు అభద్రేషు నష్టప్రాయేషు కాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా నిత్యం నిత్యం భాగవత సేవయా. సేవయా భగవతీరుత్తమ శ్లోకే భగవతి భగవతి ఉత్తమ తిరుత్తమ శ్లోకే శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ. భక్తి భక్తి నిర్భవతి. శ్రీకే కృష్ణాయ వాసుదేవాయ కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ దేవకీ దేవకీ నందన నందనాయ చ నందగోపకుమారాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ గోవిందాయ నమో నమః. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపతకమలం శ్రీగురుం వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతా సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపదాం సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచనా గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ. కృష్ణ ప్రభు. ఈరోజు మనం వినియోగ కార్యక్రమంలో ప్రథమ స్కందం 16 అధ్యాయం లాస్ట్ 3 శ్లోకాలు
ఇది మన భూమాత ధర్మదేవకి ఇస్తున్న సమాధానంలో మనం సమాధానం చర్చిస్తున్నాం. అందులో కొన్ని శ్లోకాలు ఉండిపోయి వాటిని మనం ఇప్పుడు చర్చించబోతున్నాం. ఇప్పుడు 34వ శ్లోకం. యో వై మమాతి భరమాసుర వంశరాజ్ఞా మోక్షో హి నీసత అపానుత దతాత్మన తంత్రః త్వాం దుస్తమోనా పదమాత్మని పౌరుషేణ సంపాదయన్ యదుషు రమ్యమభిభ్రదంగం. ఓ ధర్మదేవత, అసుర వంశరాజులు ఏర్పరిచిన అధిక సేనలచే నేను తీవ్ర భారమునకు గురి అయినప్పుడు ఆ పూర్ణ పురుషోత్తముని కరుణ ద్వారా ఉపశమనం పొందితిని. అదే విధముగా నీవును నిలువు శక్తిని కోల్పోయి దుఃఖితుడవై ఉండగా నీకు ఉపశమనం కలిగించుటకు తన అంతరంగిక శక్తి ద్వారా ఆ దేవదేవుడు యదు వంశమును అవతరించినాడు. ఇక్కడ ధర్మదేవత అడిగే ప్రశ్నలకు భూదేవి సమాధానం ఇస్తూ కింది శ్లోకంలో తన యొక్క దౌర్భాగ్యాన్ని వెల్లవించుకుంటుంది. ఏంటంటే, భగవంతుడు స్పర్శ నాకు ఎల్లప్పుడూ జరుగుతుంది అనే తన్మయత్వంలో నేను గర్వితురాలను అయినప్పుడు భగవంతుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని చెప్పి దుఃఖిస్తూ ఇక్కడ చెప్తుంది. యాక్చువల్గా నేను ఎంతో భారాన్ని మొయ్యాల్సి వచ్చింది. ఎందుకని? అసుర వంశం రాజులు. ప్రభుపాద వారు దీని తాత్పర్యం అసురులు అంటే ఎవరనేది మనకి వివరిస్తారు. మనం చదువుతాం తాత్పర్యం, అదే భాష్యంలో. సో అసురులు అంటే ఎవరైతే భగవంతుని యొక్క నియమాలకి వ్యతిరేకంగా నడుచుకుంటారో అందరూ అసురులు. సంచేత మనం కూడా అసురులకి రాక్షసులకి వేరు. రాక్షసులు అన్న వాళ్ళు నరమాంస భక్షకులు. అసురులు నరమాంస భక్షకులు అవ్వాల్సిన అవసరం లేదు. కోర్స్ వాళ్ళు అవుతారు కూడా, ఎందుకంటే నరమాంసాన్ని కదా మాంసభక్షకులు అవుతారు. ఎందుకంటే భగవంతుని నియమాల్ని పాటించిన వాళ్ళు కాబట్టి. భగవంతుని నియమానుసారం మాంసభక్షణం ఉంది, పనికిరాదు. ఎవరైతే మాంసభక్షణం చేస్తారో అందరూ అసురుల కింద లెక్క. వాళ్ళు ఎంతటి ధర్మాత్మలు అవ్వచ్చు, ఎంత దాన ధర్మాలు చేయొచ్చు, ఎంత ఏదైనా చేయొచ్చు, కానీ వాళ్ళు అసురుల కిందకి వస్తారు. ఎందుకంటే భగవంతు నియమాలను ఉల్లంఘించిన వాళ్ళు కాబట్టి. అసురులు అంటే అందుకని అసురులకి రాక్షసులకి తేడా ఉంది. అందరూ రాక్షసులు కాదు. అంటే రాక్షసులందరూ అసురులు, కానీ అసురులందరూ రాక్షసులు అవ్వరు. నేను అసురులు అంటే భగవంతుని యొక్క నియమాలని పాటించిన వాళ్ళు. అది ఏ నియమం అవ్వచ్చు, దాంట్లో మాంసభక్షం ఉండకపోవచ్చు. మనం కూడా భక్తుల రూపంలో ఉన్నప్పటికీ మనలో కూడా అసుర లక్షణాలు ఉంటాయి. ఏంటంటే కొన్ని మనం తెలిసి కూడా తప్పులు చేస్తూ ఉంటాం. ఈ నియమం పనిచేయదని తెలిసి కూడా చేస్తుంటాం. యూనో అటువంటి చేసే వాళ్ళందరూ కూడా అసుర లక్షణాలు ఉంటాయి. వాళ్ళందరిలో కూడా మనం జపం చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ భగవంతుడు చెప్పే నియమాలను మనం ఉల్లంఘిస్తున్నాం అంటే ఒక నియమం ఉల్లంఘించినా మనం అసురుల కింద లెక్క. అసురులు అంటే ఎల్లప్పుడూ చేయకూడదు. దానికి ఎక్కువ అంటే పెద్ద అసురుడు. అసురుభావం అంటే అర్థం ఏంటంటే భగవంతుడి యొక్క నియమాలకు వ్యతిరేకంగా నడుచుకోవడమే అసురుభావం. అసుర వంశరాజులు అలా ఎవరైతే భగవంతుడి యొక్క నియమాలని పట్టించుకోకుండా ఉంటారో అటువంటి రాజవంశస్థులందరిలో నా బరువు ఎక్కువైపోయింది. ఇది మొదటిసారి కాదు. ఇప్పుడు ద్వాపర యుగంలో మనం చదువుతాం. దశమ స్కంధం స్టార్టింగ్లో చూసుకుంటే దేవతలందరూ వెళ్ళి బ్రహ్మదేవునికి దగ్గరికి వెళ్తారు, బ్రహ్మదేవుని మొరపెట్టుకుంటారు. అందులో భూదేవి కూడా ఆవు రూపంలో వెళ్ళి వేడుకుంటుంటుంది. ఇది ఎప్పుడు ద్వాపర యుగం
సమయంలో జరిగిన ఇది. కానీ ఇది ద్వాపర యుగంలోనే కాదు, అంతకు ముందు కూడా జరిగింది. ఈ భూభారం పెరిగిపోవడం అన్నది ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది. అందుకనే ఇది పృథు మహారాజు యొక్క, మనం 4వ స్కందం వచ్చినప్పుడు పృథు మహారాజు కోసం మనం చెప్పుకుంటూ చర్చిస్తాం. దాంట్లో కూడా వర్ణన వస్తుంది. భూమాత పంటలు ఇవ్వడం మానేస్తుంది. పంటలు ఇవ్వడం మానేస్తే పృథు మహారాజు భూమాతని శిక్షించి దండించగలుగుతాడు. నేను ఇమ్మని అంటే రాజు భగవంతుడి యొక్క ప్రతినిధి. నేను ఒక భగవంతుడి యొక్క ప్రతినిధిగా నేను ఆజ్ఞాపిస్తున్నాను పంటలు ఇమ్మనమని. నువ్వు ఇవ్వడం లేదు, భూమాతని శిక్షించిపోతాడు. అప్పుడు భూమాత అంటది, నువ్వు నన్ను శిక్షిస్తున్నావు, నేను చేసిన నేరం ఏంటి? నేరం కాదు, నేను ఇమ్మన్న తర్వాత కూడా ఇవ్వంటే నేను ఇవ్వడానికి ప్రాబ్లం లేదు, కానీ ఎవరికి ఇస్తున్నాను నేను? అసురులకి, అసుర వంశస్థులకి ఇస్తున్నాను. ఎవరైతే అసుర భావంతో నిండిపోయారో అటువంటి జనులకి ఇవ్వడానికి నాకు ఇష్టం ఉండదు. అసురుల్ని ఎవరు పోషించాలనుకోరు, అంతే నేను వాళ్ళకి ఇవ్వదలుచుకోలేదు, అందుకని నేను ఇవ్వడం లేదు. అంతే తప్ప నాకు నీ యొక్క ఆదేశాన్ని ఉల్లంఘించడం అన్నది నా ప్రధాన లక్షణం కాదు. అంటే భూమాత ఎప్పుడైనా సరే భూభారం ఇలా అసురులతోటి నిండిపోతే భూమాత తనకి ఇవ్వాల్సినవన్నీ కూడా ఆపేస్తూ ఉంటుంది. అందుకనే సంక్షోభాలు వచ్చాయి, అనావృష్టి వచ్చింది, లేదంటే కరువు కాటకాలు వస్తున్నాయి అంటే అది భూమికి పంటలు ఇచ్చేంత సామర్థ్యం లేకని కాదు, భూమాత ఇవ్వదలుచుకోలేదు. ఎప్పుడైతే మన ధర్మపరాయణత్వం, ధర్మం ప్రకారం ధర్మం వర్ధిల్తుందో భూమి మీద, అప్పుడు భూమాత పుష్కలంగా పంటలు మనకి అందజేస్తుంది. ధర్మరాజు పాలనలో అంత ధర్మం అంతా ఉంది కాబట్టి అక్కడ సస్యశ్యామలంగా పంట పొలాలు నిండిపోయింది భూమాత అంతా. ఆ శోభ ఎంత పెరిగిందంటే ఇంద్రలోకాన్ని మించిపోయారు ధర్మరాజు. దేవతలు కూడా ఇక్కడే ఉండాలనుకుంటున్నారు, అంత అంత శోభ పెరిగిపోయింది. అంచేత భూమాత ఇవ్వలేనంత సారవిహీనం అయిపోలేదు. కాకపోతే ఏంటంటే ఇటువంటి అసురు లక్షణాలు ఉన్న వాళ్ళకి పెట్టి పోషించడం ఎవరికైనా కష్టం. చూడండి, ఇంట్లో ఎవరికైనా సరే మాట విని చక్కగా నడుచుకునే వాళ్ళంటే చాలా ఆనందం, వాళ్ళ కోసం ఏమైనా కష్టపడతారు తల్లిదండ్రులు. మాట వినకుండా అంత పరిగమాల పనులు చేసి, అంటే వాళ్ళు చెడ్డ పేరు చేసే వాళ్ళు పోషించాలంటే భారం అయిపోద్ది వాళ్ళకి. పోషిస్తారు కానీ భారం. సో అదేవిధంగా ఇక్కడ భూమి అంటుంది, నా యొక్క బరువు పెరిగిపోయింది అసురులతో, అది నేను భరించలేకపోతున్నాను. ఎందుకంటే నాకు నేను వాడిని తొలగించుకోవాలి. అందుకని నేను భగవంతునికి వేడుకుంటే భగవంతుడు దయతెలిచి నా భారాన్ని తొలగించాడు. నా భారం అంతటిని తొలగించాడు. అంతేకాకుండా నీ యొక్క స్థితిని కూడా చూసి నీ మీద దయతలిచి తన అంతరంగ శక్తి ద్వారా ఆయన యదు వంశంలో జన్మించాడు. అలాగా ఆ విధంగా ఆ యదు వంశాన్ని మొత్తాన్ని ఆయన ధన్యం చేశాడు అని చెప్పి చెప్తుంది. భాషల ప్రభుపాలు వారు రాస్తున్నారు, మొత్తం భాషలు చదువుదాం. ఇతరుల ఆనందమును ఫలముగా పెట్టి అయినను ఇంద్రియ భోగ పూర్ణ జీవితమును అనుభవించినని అసురులు కోరుకోతారు. అసురులు అంటే ఎవరు? ఇక్కడ చక్కగా ఇతరుల ఆనందమును ఫలముగా పెట్టి, ఇతరులతో సంబంధం లేదు, నా పని అయిపోతే చాలు. ఇతరులు బాధపడుతున్నారా, లేదంటే ఇతరులకి అది ఇబ్బంది కలిగిస్తుందా, లేదా ఇతరులకు నష్టం కలిగిస్తుందా, లేదా ఇతరులకి లేకుండా నేను తీసేసుకుంటున్నానా, అవన్నీ ఉండవు. నేను జపాన్లో ఉన్నప్పుడు ఒక ఆయనతో మాట్లాడుతున్నాను, నేను తెలుగు ఆయన ఎంత ఆయనతో మాట్లాడుతుంటే నాకు చిరాకు వచ్చిందేమో. ఏమంటే ఏం లేదు, నా పని అయిపోలేదు, నాకు మిగతా వాళ్ళతో సంబంధం లేదండి, మిగతా వెళ్ళకపోతే నాకేంటి, డైరెక్ట్ చెప్తున్నాడు. మీరు ఇలా చేయడం తప్ప అవన్నీ నాకెందుకు, నాకే పని.
నాకు కావాల్సింది నా వసతి, నా ధనం, నా ఇది ఒకటే చాలు. ఎవడు వెళ్ళకపోతే నాకేంటి డైరెక్ట్గా అంటున్నాడు. సో అంటే కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పని అవ్వాలి అంతే. అది మిగతా వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తుందా, లేదంటే మిగతా వాళ్ళకి నష్టం కలిగిస్తుందా, లేకపోతే దానివల్ల మిగతా వాళ్ళు గాయపరుస్తున్నానా, లేకపోతే అవి ఇంకా అవేం ఉండవు. సో అటువంటి లక్షణాలు, అటువంటి వ్యవహారం చేసే మనుషులందరూ కూడా అసురులతో సమానం. అది అసురుల యొక్క లక్షణం అట, మానవ లక్షణం, మనోలక్షణం. అంచేత ఈ వాంఛితమును పూర్ణము కావించుకున్నటకు అసురులు ముఖ్యంగా అసురవర్తులైనను లైన రాజులు లేదా దేశపాలకులు ప్రశాంతంగా ఉన్న సంఘమును యుద్ధమును కలిగించుటకే వివిధ మారణాయుధములతో సంసిద్ధులు. అంటే అది ఎప్పుడైతే ఇటువంటి ఇటువంటి ఉంటాయో, ఇప్పుడు మనం చూడండి మన చుట్టుపక్కల మనకు ఇప్పుడు ఎన్నో మత ఉద్వేగాలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? పుట్టినాయి. ఎవరో ఒక అసురులు ఉంటారు, వాడికి ఏదైతే కలుగుతుంది దాంతో మొత్తం అంతా చేస్తారు. ఈ రాజకీయవేత్తలు కూడా వారి యొక్క స్వార్థపూరితమైన వీటి కోసం వాళ్ళు ఏం చేస్తారు? ఇటువంటి తగాదాలు ఇవన్నీ కూడా ప్రారంభిస్తుంటారు. వాళ్ళకి మిగతా వాళ్ళకి కానీ, దేశానికి కానీ, సమాజానికి కానీ ఎంత నష్టం కలిగిస్తున్నాం అన్నది ముఖ్యం కాదు. వాళ్ళకేంటి, వాళ్ళ యొక్క కోరికలు తీరాలి, వాళ్ళకి సుఖం కావాలి అంతే. అది రాజకీయ నాయకుల స్థాయిలో అయితే వాళ్ళ పదవులు, అలాగే మన మనిషి స్థాయిలో అయితే పరపతి, అది పేరు ప్రఖ్యాతులు, ధనం, ఇలా వాటి కోసం చూస్తారు. వాటి కోసం చూసి సమాజానికి నష్టం కలిగిస్తున్నామా లేదా అన్నది ఆలోచించరు, మిగతా వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్నామా లేదా అన్నది ఆలోచించరు. వాళ్ళ పని అయిపోతే చాలు, వాళ్ళు అనుకున్నది వాళ్ళకి దొరికితే చాలు, దానికోసం ఏమైనా చేయడానికి వాళ్ళు సంసిద్ధంగా ఉంటారు. ఇది అసురుల యొక్క లక్షణం. వాళ్ళందరూ అసురులు. ఇప్పుడు రాజకీయ రంగంలో ఇది చాలా ప్రముఖంగా కనబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క పదవి కోసం ఏం చేయడానికి రెడీ అయిపోతున్నారు. అలాగే దేశాల మధ్య గొడవలు కూడా అంతే. ఎందుకని, ఏదో ఒక దేశానికి ఇబ్బంది కలుగుతుంది కానీ ఆ దేశం తర్వాత ఏవైనా అవని మిగతా దేశాలని అణిచిపెట్టడమో, లేకపోతే తగాదాలు ఆడడమో, ధ్వంసం చేయడమో ఏదో చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఇదంతా అసుర లక్షణాలతో ఉన్న నాయకులు ఉండడం వల్ల వచ్చే అల్లకల్లోలాలు. ఇది స్వీయ ఘనతను చాటుకున్నట్టు తప్ప వారికి అమ్నాభిలాష ఉండదు. వాళ్ళు ఎంతసేపు కూడా వాళ్ళ యొక్క గొప్పతనాన్ని, వాళ్ళ ఘనతను చాటుకోవడం వాళ్ళకు ఉంటుంది. అది అసుర లక్షణాలు. ఎవరైతే నేనే గొప్ప, నేను నా అంత గొప్ప ఎవరు లేరు, నాలా చూడండి నేను గొప్ప అని చెప్పి ఎవరైతే చెప్పుకుంటుంటారో వాళ్ళందరూ కూడా యాక్చువల్గా గొప్ప కాదు, గొప్ప వాళ్ళు కాదు. వాళ్ళందరూ కూడా ఎటువంటి వాళ్ళు? అసురులు. అసురులే వారి యొక్క గొప్పతనాన్ని వాళ్ళు చాటు చెప్పుకుంటారు. అందుకనే పూర్వం ఎవరైనా సరే తన కోసం తను చెప్పుకుంటే దాన్ని ఆత్మహత్యతో సమానంగా పరిగణించేవారు. పూర్వం ఎవరు కూడా తన కోసం తను చెప్పుకునేవారు కాదు. తన కోసం ఇతరులు చెప్పుకోవాలి తప్ప తను చెప్పుకోకూడదు. కానీ ఈరోజు సమాజం ఎలా జరిగిందంటే, ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్తే నీకు ఎంత సబ్జెక్ట్ వచ్చిందని కాదు, ఎవరికి అవసరం లేదు. నీ కోసం నువ్వు ఎంత గట్టిగా చెప్పుకున్న ఎదురు వ్యక్తిని కన్విన్స్ చేస్తావు అన్నది అంత. ఇంటర్వ్యూలో నేను బాగా సబ్జెక్ట్ వచ్చావు కానీ మాట్లాడటం రాదు, నీకోసం నీ గొప్పగా చెప్పుకోవడం రాదు, నీకు ఉద్యోగం ఎవరు? సబ్మిట్ రాకపోయినా నా కోసం నేను ఇందుకు గొప్పనండి, నేను ఇలా చేశానండి, అలా చేశాను, అదంతా నేనే చేశానండి అని ఎవరైతే కోతలకు వస్తారో వాడికి ఉద్యోగం చేస్తాను. ఇప్పుడు లోకం అంతా ఎలా తయారైందంటే, ఈ అసుర స్వభావం ఉన్న వాళ్ళకే ఈ లోకంలో ఉనికి అన్నది మొదలైంది. అది కలియుగ లక్షణం. అంచేత ఈ స్వీయ ఘనతను చాటుకుంటే తప్ప వారికి అన్న అభిలాష ఉండదు. ఆ విధమైన సేనాబల విపరీత వృద్ధిచే భూమాతకు అధిక భారం కలగగలదు. ఎప్పుడైతే వాళ్ళు తయారవుతారో వాళ్ళ యొక్క పేరు ప్రఖ్యాతులు పెంచుకోవడం కోసం, లేదా వాళ్ళ యొక్క స్వలాభానికి
పొందడం కోసం వాళ్ళు రకరకాల గ్రూపులు, సేనలు తయారు చేసి భూభారాన్ని పెంచుతారు. చూడండి, ఒక తల్లిదండ్రులకి ఎంత అప్పు చేసి పిల్లల్ని చదివించవచ్చు. ఆ పిల్లవాడు మంచి ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతే అంతా మర్చిపోతారు. వాళ్ళు పడిన కష్టం అంతా. అంత కష్టపడిన పిల్లవాడు ఫెయిల్ అయ్యాడు అనుకోండి, వాళ్ళకి చాలా కష్టం అనిపిస్తుంది. అదేవిధంగా భూమాత కూడా ఎప్పుడైతే అంత పొంచి పోషించిన తర్వాత ఆ వ్యక్తి అసురుడిగా మారుతాడో ఆమెకు చాలా కష్టం అనిపిస్తుంది. అందుకనే ఈ అనవసరమైన సేనా బలాన్ని పెంచుకుని వారి యొక్క పేరు ప్రఖ్యాతుల్ని వాళ్ళ గొప్పతనం చెప్పుకోవడం కోసం ఒకరికొకరు కొట్టుకుంటుంటే అది భూమాతకి నప్పదు. అసుర జనాభా పెరిగినప్పుడు ధర్మ నియమములను పాటించేవారు అప్రసన్నులగురు, ముఖ్యంగా భక్తులు లేదా దేవతలు. ఎప్పుడైతే అసురుల బలం పెరిగిపోద్దో దేవతలు భక్తులు వాళ్ళకి అప్రసన్నతకి గురి అవుతారు. వాళ్ళకి నప్పదు అటువంటి చేయడం. వారి యొక్క అప్రసన్నత వీరి యొక్క ఆయుష్ని క్షీణింపజేస్తుంది. అది వీరు అర్థం చేసుకోవాలి. ఈ విధంగా ఈ అసుర లక్షణం ఉన్న వాళ్ళ యొక్క దుస్థితి. అటువంటి స్థితిలో అవాంఛితులైన అసురులను నశింపజేసి వాస్తవకు ధర్మ నియమములను పునఃస్థాపించుటకు శ్రీకృష్ణ భగవానుడు అవతరించును. భగవానుని అవతార ప్రయోజనం అదియే. దానిని అతడు పూర్ణము కావించును. సో ఎప్పుడైతే అలా అయిపోద్దో, ఒక అధర్మం ప్రజ్వరిల్లిపోతుంటుందో, ధర్మపరాయణలకి స్థానం లేకుండా పోతూ ఉంటుందో, అటువంటి సమయంలో భగవంతుడు ఉద్భవించి ఆయన ఏం చేస్తాడు? ఆ భూభారాన్ని తగ్గిస్తూ వెళ్ళిపోతాడు. భూభారాన్ని తగ్గించినట్టు అర్థం ఏంటి? చూడండి, అందుకనే ఒక విధంగా అందుకనే మనం జనాభా సమస్య అని చెప్తూ ఉంటాం. కానీ యాక్చువల్గా నిజానికి జనాభా సమస్య కాదు. జనాభా సమస్య ఎప్పుడు అవుద్ది? ఎప్పుడు పనికిరాని వాళ్ళైతే సమస్య అవుద్ది. చూడండి, ఒక ఇంట్లో 10 మంది పిల్లలు ఉన్నారు. 10 మంది, ఒకటి డాక్టరు, ఒక లాయరు, ఒకటి ఇంజనీరు, ఒకటి ఇంకోడు అందరూ సెటిల్ అయ్యి మంచిగా చేస్తే ఆ తల్లిదండ్రులకి ఏమి లేదా, అందరూ చదువుకొని మంచి ఫస్ట్ క్లాస్లో వస్తున్నారు. వాళ్ళకి ఆ తల్లిదండ్రులు అయితే కష్టం అనిపించదు. ఒక్కడే ఉన్నా సరే వాడు ఆస్తి అంతటిని నాశనం చేస్తున్నాడు, చెప్పిన మాట విండు, మూర్ఖుడిలాగా మాకు వ్యవహరిస్తున్నాడు. అటువంటిప్పుడు ఒక్క కొడుకైనా సరే అది చాలా కష్టం అనిపిస్తుంది వాళ్ళకి. 10 మంది ఉన్నారా, ఒకళ్ళు ఉన్నారా అన్నది కాదు, వాళ్ళ నడవడిని బట్టి సుఖమయం అయిపోద్ది. 10 మంది పిల్లలు అర్థం చేసుకుని, తల్లిదండ్రులు అర్థం చేసుకుని వాళ్ళకి అనుగుణంగా నడుచుకుంటే 10 మంది ఉన్నా అది ప్రాబ్లం అవుతుంది. అది ఒక విధంగా అది వాళ్ళకి సంపద అవుద్ది. పాశ్చాత్య దేశాలు, వెస్ట్రన్ కంట్రీస్లో ప్రాబ్లం ఏంటి? జన సమస్య. జనాలు లేరు. అందుకనే వాళ్ళు ఇతర దేశాల నుంచి జనాలను పిలిపించుకొని తెప్పించుకుంటున్నారు. వాళ్ళకి జనాలు ఉంటే మనల్ని పిలిపించుకుంటారు. వాళ్ళకి తగ్గట్టుగా తగినంత జనాభా లేరు. మన దగ్గర కావాల్సిన జనాభా ఉన్నారు. కాకపోతే ఏంటంటే మన దగ్గర పనిచేసే జనాభా లేదు. మన దేశంలో ఉన్న యాక్చువల్గా అతిపెద్ద రిసోర్స్ జనసంఖ్య. అందరూ చిత్తశుద్ధితో మంచి నడవడితో కష్టపడాలనే మనస్తత్వం ఉంటే భారతదేశం ఈ పాటికి ఎక్కడ ఉండేది. అందరూ కూర్చుని తిందాం అనే భావనలో ఉన్నారు కాబట్టి భారం అయిపోయింది జనసంపద. ఆలోచించుకోండి, ఇన్ని కోట్ల మంది పనిచేస్తూ ఏదో ఒకటి చేస్తే మన ఉత్పాదన ఎంత పెరుగుతుంది? ఎంత మనం ప్రపంచాన్ని మనం ఎంత ఎగుమతులు చేయగలం? అది లేదు కాబట్టి అందరూ కూర్చొని తిందాం అనుకుంటున్నారు కాబట్టి అది సమస్య అయిపోయింది. జనాభా అనేది ఎప్పుడు సమస్య కాదు.
అసుర భావం గల జనాభా ఉన్నారు కాబట్టి సమస్య అయిపోయింది. అసుర భావం అంటే ఏంటి? ఎంతసేపు వేరే వాడి దగ్గర నుంచి ఏదో కష్టపడకుండా ఎలా తినేద్దామని చూసేవాడు, ఏదో మోసం చేసి తిందాం, నా పని అయిపోతే చాలు, ఇలాంటి ఆలోచనలో ఉన్న వాళ్ళే ఉన్నారు కాబట్టి అది సమస్య అయిపోయింది. లేకపోతే జనాభా సమస్య అసలు సమస్య కాదు. పైపచ్చి అది ఆ, ఒక వనరు, రిసోర్స్. జనాభా మంచి వాళ్ళు ఉంటే, ఈరోజు నలుగురు మనుషులు మనం పెట్టుకుంటే మనకు భయం, ఆ నలుగురు ఏం చేస్తారని. అది మంచి వాళ్ళు అయితే మనకు సాయం, అవును కదా. ఇప్పుడు మంచివాడని తెలిసిన వాడితోటి మనం ఫ్రీగా వెళ్తాం, నిర్భయంగా వెళ్తాం. అదే మూర్ఖుడని తెలిసిన వాడితే ఆడితో మనం వెళ్ళాలంటే వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే వెళ్తామేమో కానీ భయం 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 భయంగా ఉంటుంది. ఎందుకని మనుషులు అంటాడు. ఈరోజు మనుషులందరూ అలా తయారయ్యారు. ఎంతసేపు ఎంత మోసం చేసేద్దామని చూస్తారు తప్ప ఎంత మంచిగా సాయం చేద్దాం అన్న భావన ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అంచేత జనాభా అనేది సమస్య అయిపోయింది. అంచేత అసుర లక్షణం ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా దేనికి పనిచేయరు. వాళ్ళు ఎప్పుడు కూడా భారమే అవుతారు, భూమాతకనే కాదు సమాజానికి కానీ. అందుకనే అటువంటి అసుర స్వభావం ఉన్న వాళ్ళకి ఎవరు కూడా ఆధ్యాత్మిక జగత్తులో స్థానం లేదు. ఎందుకంటే ఆధ్యాత్మిక జగత్తులో జనాలు ఎవరు కూడా ఇటువంటి ఆందోళనకి గురయ్యే వాళ్ళు ఎవరు ఉండరు. ఇటువంటి జనాలు ఉండరు కాబట్టి అక్కడ ఈ ఆందోళన, భయం, ఇటువంటి లక్షణాలు కనబడవు అక్కడ. అందుకని ఇటువంటి మన అసుర లక్షణాలు ఉన్న మనుషులే ఉండరు అక్కడ. ఇప్పటి వరకు మన ఈ అసుర లక్షణాలు మనం విడిచిపెట్టాం. అప్పటి వరకు మనం భగవద్ధామం వెళ్ళే మనం ఎంత సాధన చేయను అండి, ఆ లక్షణాలు విడిచిపెట్టినంత సేపు మనం భగవద్ధామంకి వెళ్ళే అవకాశమే లేదు. మనలో ఒక్క లక్షణం ఉన్నా సరే మనం ఇక్కడే ఉండిపోతాం. అంచేత వీళ్ళంత వరకు మనం ఆసుర లక్షణాలను విడిచిపెట్టుకొని మన శుద్ధమైన లక్షణాలతో మనం ముందుకెళ్ళాలి. అప్పుడు మనం భగవంతుని చేరగలిగే ఉంటాం. ఇక్కడ అంటే అటువంటి అవాంఛితమైన అసురులను నశింపజేయడానికి భగవంతుడు మనం అవతరించాడు. అది నెక్స్ట్, కావాసహేత విరహం పురుషోత్తమస్య ప్రేమావలోకారుచిరస్మితవల్గుజల్పై స్థైర్యం సమానమః మహరన్మధు మానినీనాం రోమోత్సవో మమ యద్రంఘ్రి విటంకితాయః. కావున ఎవరు ఆ దేవదేవుని విరహమును సహింపగలరు? ఆనందకర దరహాసముల ద్వారా, ప్రేమ చూడుకుల ద్వారా, మధుర సంభాషణ ద్వారా శ్రీకృష్ణుడు సత్యభామ వంటి ప్రియురాల గంభీరతను, ప్రణయ కోపమును జయింపగలిగాను. ఆ దేవదేవుడు నాపై భూమిపై చరించినప్పుడు అతని పాద పద్మధూలియందు మునిగి గడ్డిచే నేను సమృద్ధంగా ఆచ్ఛాదిత నైతిని. ఆనందంతో కలిగిన రోమాంచంలో అది గోచరించును. సో ఇక్కడ ఎవరైతే ఎంత జాగ్రత్తగా భక్తుల యొక్క సుఖాన్ని కోరుకుంటుంటారో, వాళ్ళ యొక్క మంచి చెడు చూసుకుంటుంటారో, అటువంటి భగవంతుని విడిచిపెట్టాలని ఎవరు అనుకుంటారు. కానీ అటువంటి భగవంతుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, నేను ఎలా భరించగలను అని భూదేవి తన ఆక్రోశాన్ని వెలిగించుకుంటుంది. ఆ దేవుడిని ఎవరు సహించగలరు కదా అని చెప్పి తన ఏ విధంగా భగవంతుడు అందరినీ ఆనందపరుస్తాడు అనేది గుర్తు చేసుకుంటుంది. ఎలాగా? తన యొక్క ఆనంద దరహాసం ద్వారా, ఆయన యొక్క దరహాసం నవ్వు, ఆ నవ్వు చూస్తే చాలా మంది తన్మయత్వం చెందుతారు. ఇక్కడ అందుకనే భగవంతుడు ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటాడు. సో అంచేత అక్కడ భగవంతుడు ఆ మందహాసం, అందుకనే చెప్తాడు భగవంతుడు ఎప్పుడు చూసినా సరే నవ్వుతూ ఉంటాడు. నవ్వడం వెనకాల మనకి ఆ దరహాసం నవ్వది. దరహాసం నవ్వులో ఏంటంటే చాలా మనం చూసుకోగానే దాంట్లో భరోసా ఉంది, ఆకర్షణ ఉంది,
అంతేగాని ఎగతాళి అనేది ఎక్కడ కనబడుతుంది. ఆ నవ్వు మనల్ని ఎగతాళి చేస్తూ నవ్విన నవ్వులాగా ఉండదు. ఇంకా భగవంతుడు కూడా ఎప్పుడు కూడా మనకి భరోసా, నేనున్నా, నీకు ఎందుకు, ముందుకెళ్ళి అభయం, నేను ఎందుకంటే ఎందుకు అంత టెన్షన్ పడతావు. సో ఈ విధంగా ఈ అభయ అభయ అభయాన్ని ఇస్తూ నవ్వే నవ్వు అది. సో అంచేత అటువంటి నవ్వులతోటి ప్రేమ చూటుకులు చూటుకులు అంటే చూపులు, ప్రేమతో చూపు, ఆ చూపుకి మధుర సంభాషణలో సంభాషణ కూడా ఎంత మధురమైన భాషలో, మధురమైన వచనాలతోటి సత్యభామ లాంటి వాళ్ళని కూడా లొంగ తీసుకున్నాడు. అందరిలోకి సత్యభామ చాలా కఠినమైన వాళ్ళు లొంగ తీసుకోవడం. ఎందుకంటే ఆమెకి ప్రతిదాని చిన్న విషయానికి ఆమె పంతం పట్టుకుంటుంది, నేను అలుగుతుంది, కోపం ఎక్కువ. అటువంటి సత్యభామను కూడా తను వశం చేసుకోగలుగుతున్నాడు అంటే అంత అంత కోపపడిన ఏం చేసినా ఆమె ఆయన వదిలి విడిచిపెట్టి వెళ్ళడానికి ఇష్టపడుతుంది. కోపం పడుతుంది, గొడవ పెట్టుకుంటుంది, అన్నీ చేసుకుంటుంది. నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు కదా, అంత కష్టం ఎందుకు విడిచిపెట్టడం. సో అటువంటి వ్యక్తిని ఎవరు, సత్యభామ లాంటి రోజు గొడవలు పెట్టుకుని ఎప్పుడు గయాల గొడవలు పడుతున్న వ్యక్తి విడిచిపెట్టడానికి ఇష్టపడినప్పుడు నేను ఎలా విడిచిపెట్టి ఉండగలను, నేను ఎలా భరించగలను ఆ విరహాన్ని అని చెప్పి పరోక్షంగా తనకు విరహాన్ని ఏమే వ్యక్తపరుస్తుంది. ఆయన నా భూమి మీద, నా ఉపరితలం మీద నడుస్తూ ఉన్నప్పుడు ఆయన పాదధూళితో నేను తరించుకుపోయాను. ఆయన పాదధూళి నా మీద ఉన్న గడ్డి ద్వారా నాకు తాకినప్పుడు నేను పులకరించిపోతుంటాను. ఆ గడ్డి మళ్ళీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ లేచి నిలబడేది ఇలాగా. అది ఎలాగ, ఎందుకు అంత అంత స్టిఫ్గా నిలబడుతుందంటే నా యొక్క పులకరింపు, మన ఒళ్ళు జలధరించినప్పుడు మన రోమాలు నిక్కపుడుచుకుంటాయి. మంచి అలాగా ఆ గడ్డి పొరకలన్నీ కూడా నా రోమాల వలె గడ్డి పొరకలు కూడా పులకరించిపోయాయి. నా యొక్క పులకరింపు ప్రభావం చేత కూడా అవి తిన్నగా మళ్ళీ ఇలాగా పొగిలా నిలబడి రోమాంచాల్లాగా కనబడడం మొదలుపెట్టాయి అని చెప్పి తన యొక్క ఆనందాన్ని, తన యొక్క పులకరింపుని అది భూమాత వ్యక్తపరచుకుంటుంది, పంచుకుంటుంది. భాష్యంలో ప్రభుపాద వారు రాస్తున్నారు, శ్రీకృష్ణ భగవానుడు గృహం నందు లేనప్పుడు ఆ దేవదేవుడు మరియు అతని వేలాది రాణుల నడుమ కొన్ని మార్లు విరహం సంభవించి ఉండవచ్చును. కానీ ఆ దేవదేవుడు సదా పాదపద్మలతో ధరణిపై సంచరించి ఉన్నందున దరిద్రితో అతని సంబంధము విరహము సంభవించే అవకాశమే లేదు. కనుకనే శ్రీకృష్ణుడు స్వధామమున కేకుటకు ధరాతలమును వీడినప్పుడు భూదేవి యొక్క విరహభావంలో అతి తీవ్రముగా నుండెను. అది మిగతా రాణులు వీళ్ళందరితోటి కూడా అందుకనే చెప్తారు, యశోద ప్రేమకు మించిన ప్రేమ మరొకటి లేదు. కానీ అటువంటి యశోద కూడా విరహం అనేది తప్పదు. ఇప్పుడు భగవంతుడు గోవుల్ని మేతకు తీసుకెళ్ళినప్పుడు ఆమె ఎదురు చూస్తుండేది మళ్ళీ సాయంత్రం వరకు ఎప్పుడు వస్తాడా అని చెప్పి. కానీ భూమాతకి ఆ విరహం ఎప్పుడూ లేదు. అక్కడ కూడా భూమి మీద నడిచాడు, ఇంట్లో ఉన్నా సరే భూమి మీద నడిచాడు. చేత ఆమెకి 24 గంటలు భగవంతుడి యొక్క సంపర్కంలో ఉండేది, భగవంతుడి సహచర్యం దొరికేది. అటువంటిది ఒక్కసారిగా భగవంతుడు వెళ్ళిపోతే ఆ విరహాన్ని ఆమె ఎలా భరించగలదు? దాన్ని అర్థం చేసుకోవచ్చు మనం, ఎంత విరహాన్ని భూమాత భరిస్తూ ఉందో, ఎంత విరహానికి గురైంది అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. అంచేత భూమాత యొక్క విరహం అనేది చాలా తీవ్రమైంది. ఇక్కడ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ వారు దీని మీద మనకి వ్యాఖ్యానిస్తూ రాస్తారు, మధుమాని నానాం
ఇక్కడ మూడో లైన్లో సమానం వారి యొక్క సత్యభామకున్న అవును ఆ గర్వం, మా అంత భక్తురాలు ఇంకొకరు లేరు, ఇంకెవరు అందరూ, అటువంటి గర్వాన్ని కూడా ఆయన లొంగ తీసుకున్నాడు. అవును? అంచేత అటువంటి వ్యక్తి కూడా ఉన్నప్పుడు కూడా ఆయనలో అటువంటి లేడీస్ అందరూ సత్యభామ లాంటి లేడీస్ అందరూ ఉన్నప్పుడు కూడా వాళ్ళందరిలోకి నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని, వాళ్ళ కాదు. ఎందుకు ప్రత్యేకం? వాళ్ళకి ఎప్పటికైనా సరే విరహం అనేది కొన్నిసార్లు వాళ్ళు అనుభూతి పొందేవారు. నేను ఎప్పుడు కూడా విరహానికి ఎప్పుడు గురి అవ్వలేదు. భగవంతుడు ఆవులు మేయడానికి మీరు తీసుకెళ్ళినా, ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా సరే నా స్పర్శతో ఉండేవాడు, నేను ఆయన స్పర్శిస్తూ ఉండేదాన్ని. అంచేత అటువంటి లేడీస్ అందరిలోకి సత్యభామ ఇటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క గర్వాన్ని, వాళ్ళ యొక్క కోపాన్ని, వాళ్ళ యొక్క దీన్ని యూనో అలకల్ని ఇవన్నీ చేసి భగవంతుని లొంగ తీసుకోవడం ప్రయత్నించినా సరే ఆఖరికి వాళ్ళు లొంగిపోయేవారు. కొన్నిసార్లు వాళ్ళ అలకి కృష్ణుడు లొంగిపోయేవాడు. వాళ్ళందరూ అనుకోవచ్చు నేను అంత గొప్ప వాళ్ళు, కానీ వాళ్ళకంటే నేను ప్రత్యేకం. ఎందుకంటే వాళ్ళని విడిచిపెట్టి కృష్ణుడు కొన్ని క్షణాలు ఉన్నాడు, కానీ నన్ను విడిచిపెట్టి ఎప్పుడు కూడా లేడు, ఎప్పుడు నా సంపర్కంలోనే ఉన్నాడు. సో ఇక్కడ వివరిస్తారు ఆచార్యులు. 125 సంవత్సరాల పాటు భూమాతను తాగుతూ కృష్ణుడు తిరిగాడు. అటువంటి సంపర్కం ఉన్నప్పుడు సడన్ గా ఒక్కసారిగా కృష్ణుడు వెళ్ళిపోయాడు. కొన్ని వెళ్ళిపోయాడు, దాంతో అయిందా? కృష్ణుడు వెళ్ళిపోవడం, కలి రావడం. అంటే ఎలాగంటే సూర్యుడు అస్తమించగానే ఏమవుద్ది? చీకటి బయలుదేరుతుంది. చీకటి బయలుదేరితే ఏమవుతుంది? చీకటి రాగానే దొంగలు, ఇటువంటి వందలు, అన్ని దుష్ట శక్తులు, భూత పిశాచాలు, ఇటువంటివన్నిటికి కూడా అవన్నీ శక్తివంతం అయిపోతాయి. అదేవిధంగా ఎలాగైతే కృష్ణ వెళ్ళిపోగానే కలియుగంలో అంధకారం లాగానే అందరితో పాటు ఈ అధర్మ పరాయణత్వాలు, అసుర లక్షణాలు, రాజులు వీళ్ళందరూ కూడా ఇంత అయిపోతారు. సో దానివల్ల ఎప్పుడైతే ఈ అసుర లక్షణాలు ఉన్న రాజులు, అసుర లక్షణాలు పెరిగిపోయావో ధర్మపరాయణత్వం అనేది నశించిపోతుంది. శుభ్రత అనేది నశించుకుపోయింది, దయాభావం అనేది నశించుకుపోయింది. అందుకే ధర్మాల యొక్క 3 పాదాలు పోయాయి. 3 పాదాలు ఏం పోయాయి? ఒకటి శుభ్రత పోయింది, దయాగుణం పోయింది, ఇంకోటి ఏంటంటే శుభ్రత, దయ, సత్యం ఒకటి ఉంది, తపస్సు, ఈ 3 పోయాయి. అంచేత ఇప్పుడు ఇది మీటి అంటే మాంసభక్షణం అన్నీ కూడా తయారయ్యాయి. అసుర లక్షణాలు కాబట్టి మాంసభక్షణం తయారు. చెప్పాను, అసుర లక్షణాలు అంటే అర్థం ఏంటంటే మనం ఒకరికొకరు వేధించుకుని తినాల్సిన అవసరం లేదు, చంపుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే భగవంతుని యొక్క నియమాన్ని వాళ్ళు ధిక్కరించారో అప్పుడు వాళ్ళు అసుర లక్షణాలు. ఈరోజు మా చిన్నప్పుడు వారానికి ఒకసారి తెచ్చుకుంటుండేవాళ్ళు నాన్ వెజ్. రోజుకి ఒకసారి నాన్ వెజ్ తినాలనిపిస్తుంది, తినాలన్న స్థాయికి వచ్చేసింది ఇండియా. ఇంకా రాను ఇంకా దగ్గర పాశ్చాత్య దేశాల వైపు వెళ్ళిపోతుంది. పాశ్చాత్య దేశాల్లో ప్రతి ఒక్క భోజనం కూడా నాన్ వెజ్తో ఉండాల్సిందే. నేను జపాన్లో ఉన్నప్పుడు నన్ను చూడడానికి వచ్చేవారు, అరే మాంసం తినకుండా బాగానే కండలు ఉన్నాయి, శక్తి ఉంది, నీకు నీరసం అనిపించడం లేదా, ఇంకా బతికే ఉన్నావా, ఇన్ని సంవత్సరాలు ఎలా బతుకున్నావు అడుగుతుండేవారు నన్ను విచిత్రంగా. అంటే మాంసం తినకుండా కూడా మనిషి బతకగలడు అన్న ఇంకిత జ్ఞానం కూడా పోయింది వాళ్ళకి. మాంసం తినకపోతే మనిషి బతకలేరు అన్న దాంట్లోనే ఉన్నారు. సో అంచేత రాను దిగజారి మనం ఆ స్థాయికి వెళ్ళిపోతున్నాం. సంస్కారం అని చెప్పి కౌంటర్ కల్చర్, ఈ కల్చర్ ఏమి కల్చరో తెలియదు.
ఉన్న కల్చర్ కోల్పోతున్నాం, అది చూడడం లేదు. పాశ్చాత్య దేశ వెస్ట్రన్ కల్చర్ని తీసుకుంటూ మురిసిపోతున్నాం, కానీ అది దిగజారిపోతున్నాం అన్న విషయం అది గుర్తించలేదు. మా ప్రొఫెసర్ జపాన్ ఉన్నప్పుడు ఆయన జపాన్ ప్రొఫెసర్ చెప్పేవాడు, 100 సంవత్సరాలు 110 సంవత్సరాల క్రితం జపాన్లో నాన్ వెజ్ అంటే తెలియదట. ఎగ్ తినేవాళ్ళు కాదు, ఓన్లీ నాన్ వెజ్ అంటే వాళ్ళు తినేది ఒక చేప కూడా తినేవారు, ఇంకేం తినేవారు కాదు. ఎగ్ కూడా తినేవారు కాదు. ఎగ్ వాళ్ళు మొదటిసారిగా 45లో మొదలు పెట్టారట ఎగ్. సెకండ్ వరల్డ్ వార్లో అప్పుడు అమెరికా పాలనలో ఉన్నప్పుడు వాళ్ళకి తిండి దొరికకపోతే అప్పుడు గుడ్లు తినడం మొదలుపెట్టారు కష్టపడి. చెప్తా గుడ్లు తప్ప మిగతా అన్ని కూడా కాస్ట్లీగా ఉండేవట. అంచేత ఇంకా తప్పదు కాబట్టి, డబ్బులు లేవు కాబట్టి ఆ సెకండ్ వరల్డ్ వార్లో వాళ్ళు ఆటం బాంబులు వేశారు. వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి అంతా చాలా అతలాకుతలంగా ఉండడం చేత అది ఒక్కటే చీప్గా దొరుకుతుందంటే అది తినడం మొదలు పెట్టారు. ఆ విధంగా నాన్ వెజ్ మొదలైంది దాంట్లో. 45 వరకు చేప తప్ప ఇంకేం తినేవారు కాదు. 100 సంవత్సరాల క్రితం అసలు నాన్ వెజ్ తినేవారు కాదట. అలాంటిది ఈరోజు నాన్ వెజ్ లేకుండా మనుషులు బతుకగలరన్న స్థాయిని మర్చిపోయే స్థాయికి వెళ్ళిపోయారు వాళ్ళు. సో ఇది ఈ కల్చర్, మన సంస్కృతి సంస్కారాలు కోల్పోవడం వల్ల వచ్చింది. కానీ అది వాళ్ళు గుర్తించడం లేదు, అది గొప్ప అనుకుంటున్నారు, జీవితం అంటే అలాగే ఉంటుంది అనుకుంటున్నారు. కానీ అది మనం దిగజారుతున్నాం అన్న విషయాన్ని వాళ్ళు గుర్తించాలి. అసలు లక్షణాలను వాళ్ళు ఎవరు కూడా దాన్ని గుర్తించలేరు. అంచేత ఇటువంటి అసలు లక్షణాలన్నింటినీ నియంత్రించగలిగిన వ్యక్తి భగవంతుడు. అటువంటి భగవంతుడిని ఎవరు విడిచిపెట్టుకుంటారు? అటువంటి భగవంతుని విరాహం దొరికినప్పుడు ఎలా నేను భరించగలను అని చెప్పి భూమాత తన యొక్క బాధను వ్యక్తపరచుకుంటుంది. ఇంకా తయోరేవం కథయతో పృథ్వీ ధర్మయోస్తథా పరీక్షన్నామ రాజర్షి ప్రాప్త ప్రాచీం సరస్వతీం. ఈ విధంగా భూదేవి మరియు ధర్మదేవత సంభాషించుకుంటుండగా రాజర్షి అయిన పరీక్షిత్తు తూర్పు దిక్కుగా ప్రవహించి సరస్వతి నది తటమునకు చేరెను. ఈ విధంగా వీరిద్దరు మాట్లాడుకుంటుంటే అదే సమయంలో పరీక్షిత్ మహారాజు, ఇంతకుముందు మనం చెప్పాం, ఆయన గుర్ర రథాలెక్కి ప్రపంచ పర్యటనకు బయలుదేరాడు, తన రాజ్య పర్యటన అంతటికి. ఆ రాజ్య పర్యటనలో భాగంగా వీరిద్దరు ఎవరు ధర్మదేవత భూమాత ఇద్దరు సంభాషించుకుంటున్న సమయంలో అక్కడికి పరీక్షిత్ మహారాజు చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత ఏమైంది, ఏం జరిగింది అనేది మనం వచ్చే వారంలో వచ్చే అధ్యాయంలో చూసుకుంటాం. వచ్చే అధ్యాయంలో అక్కడ ఏం చూశాడు, వాళ్ళ ఎదుట బాధను చూసి పరిస్థితి ఏ విధంగా ప్రతిస్పందించాడు, ఆ కారణం తెలుసుకుని ఏం చేశాడు, ఇవన్నీ కూడా మనం వచ్చే వారం మనం చెప్పిద్దాం, నెక్స్ట్ క్లాస్లో చెప్తాం. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా మనం మీరు చెప్పిన దాంట్లో? ఆల్రెడీ కలియుగం గురించి డిస్కస్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు కలియుగాలు ఇట్లా అవుతుంది, ఇట్లా అవుతుంది అని చెప్పి మనం అనుకుంటున్నాం. అంటే ఇక్కడ అన్ని డిగ్రేడ్ అవుతుంది అని చెప్పి, బట్ మళ్ళీ మన ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవడం వేస్ట్ కదా పూజ. ఇట్లా వీళ్ళు ఉండొచ్చు, ఇలా ఉండాలని చెప్పడం. అవును, కరెక్టే. ఇప్పుడు కనీసం అదే కదా నేను అంటే ఇంత ముందు కూడా చెప్పాను ఇది ఈ డిస్కషన్ కోసం. నేను ఒక్కడిని మారడం వల్ల వచ్చే లాభం ఏమిటి అని అనుకుంటే, ఓకే, 1,000,000 మందిలో నేను ఒక్కడిని చేస్తే ఏం లాభం అన్న నెంబరు 1,000,000 అవ్వలేదు కదా. 99,999,999 మంది అయ్యారు, 1,000,000 అవ్వలేదు. ఎక్కడో చోట అది దాని ప్రభావం ఉంది ఎక్కడో. ఆ 1,000,000 సంఖ్య మనం కంప్లీట్ చేయలేదు, మనం తప్పుకోవడం వల్ల. అంచేత మనం దానివల్ల కలియుగం ప్రోగ్రెస్ అవ్వదు కదా రోజు. ఇప్పుడు అందరూ అది ఆగుతుందని చెప్పి మనం నరకంకి వెళ్ళాలా?
మ్మ్. ఆ? అలా ఓకే, అది ఆగదు కాబట్టి మనం కూడా నరకంగా వెళ్దాం అవసరం లేదు కదా. మ్మ్. సో మనం బయటపడదాం. ఇది చెప్పేది దానికోసమే. కలియుగం ఎలాగో ఆపలేం. మనం ఆపలేము. ఓకే, సో మనకి కాకపోతే ఎలాగ కలియుగం రక్షించుకోవాలి? ప్రభావానికి లోనయ్యి పోయే వాళ్ళు ఒకరిద్దరిని ఆపలుగునా ఓకే, రెస్ట్రిక్టెడ్. మనల్ని ఎలా రక్షించుకోని చెప్పడం కోసం ఈ స్క్రిప్చర్స్ ఇట్లా ఉంటాయి. ఈ కలియుగంలో ప్రభావాలు ఎలా ఉంటాయి. సో యూ కెన్ ఇప్పుడు మనం మనం మిగతా వాళ్ళు మిగతా వాళ్ళు ఆపలేము, ఆపలేము కాదు, కలియుగం అనేది ఆపలేము. కనీసం కలియుగ లక్షణం ఇలా ఉంది, దీనివల్ల నీకు ఇది ఇలా అవుతుంది, నీ గతి ఇలా పడుతుంది బాబు, అలా కాదు ఇక్కడ రా అని చెప్తే కనీసం ఒకరైనా వింటాడేమో. ఒకరు రక్షించినట్టే మనం. థ్యాంక్ యూ. అది ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయి? అందుకనే గర్వం పనిచేయదు ఎప్పుడు కూడా. అందుకనే భగవంతుడి దగ్గర జాగ్రత్తగా. కంట్రోల్ చేయాలంటే ఇందాక అన్నారు కదా, అది మనలోని అహంకారాన్ని తగ్గించుకోవాలి, అప్పుడే కృష్ణధామాన్ని వెళ్ళాలి అని కాదు, కానీ అసలు ఆ అహంకారాన్ని కంట్రోల్ చేయాలి అంటే ఏదో ఒకటి కావాలి కదా, ఉత్తి సాధనతో అవ్వదు, మనం కంట్రోల్ చేయాలి అంటున్నారు కదా. అంటే కంట్రోల్ ఎట్లా చేయాలి? మనం ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడైతే మనలో గర్వం వస్తుందో మనం కింద పడిపోతాం అనే విషయాన్ని మనం మర్చిపోతుంటాం. అందుకే భగవంతుడు గర్వంలోకి రానివ్వడు మనల్ని. ఎప్పుడైతే గర్వం ఉందో మనం ఏమనుకుంటాం, అందరూ నాకంటే తక్కువే, ఎవడు ఎవడు అని చెప్పి అందులో మనం ఏమరపాటుగా ఉండి మనం కింద పడిపోతుంటాం. మన పతనం అయిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి భగవంతుడు తన భక్తుల్ని ఎప్పుడు కూడా గర్వితులు అవ్వకుండా కాపలా కాస్తూ ఉంటాడు, ముట్టుకలు వేస్తూ ఉంటాడు అన్నమాట. అందుకే గర్వంలో మనం మర్చిపోతాం అన్నమాట మన యొక్క భయానక స్థితి. మనం అందరూ ఎటువంటి భయానకమైన స్థితిలో ఉన్నాం. ఎటు చూసినా మనకి చూడండి మనం ఎలా ఉన్నాం, ఎప్పుడు జారిపోయి. అందుకనే ఇప్పుడు భక్తి వినోద్ ఠాకూర్ చెప్తారు, జీవన తలమల దళదళ అంటారు. ఏది ఎవరు గుర్తుందా లైను? కమల దళ జల ఆ, జీవన. కమల దళదళ, కమల జలదళ జీవన తలమల. కమలం మీద నీళ్లు ఎలా ఉంటుంది, ఎంతసేపు ఉంటుంది, ఎటు పడిపోతే తెలియదు. అది ఎంతసేపు ఉండగలదు, ఉండలేదు అక్కడ. అంచేత మనం కూడా అలాగే ఉన్నాం. ఎప్పుడు ఎలా పడతామో తెలియదు. ఏ మాత్రం అది ఆకు ఇటు కదిలినా కింద పడిపోద్ది, అటు కదిలినా కింద పడిపోద్ది నీళ్ళు. మనం అక్కడ కూర్చుని నా అంత గొప్ప ఎవరు లేడు చూసావా, నేను అందరికన్నా పైన ఉన్నామని మనం గర్వపడుతుంటాం. కానీ చిన్న గాలి చాలు కింద పడేలాకి, అది మర్చిపోతాం. అందుకనే గర్వం ఉంటే మన యొక్క ఈ భయానక స్థితిని మనం మర్చిపోతాం. అందుకే భగవంతుడు మనం గర్వం పడినవాడు, ఎప్పుడు ముట్టుకెళ్ళేస్తూ ఉంటాడు. అందుకనే భగవంతుడు ఎప్పుడైతే మనల్ని అలా చేస్తున్నాడు అంటే భగవంతుడి కృప మన మీద ఉందని అర్థం. ఎవరి మీద అయితే భగవంతుడి కృప లేదో వాళ్ళని భగవంతుడు పట్టించుకోడు. ఎప్పుడైతే మనకి అలాగా ముట్టికలు పడుతున్నాయి, కొద్దిగా ఏమరపాటుకున్నా సరే, లేకపోతే కొద్దిగా మనం రిలాక్స్ ఉన్నా సరే, ఇలా జరుగుతుంది అంటే భగవంతుడి ప్రత్యేక కృప మన మీద ఉందని అర్థం. భగవంతుడు మనల్ని స్వీకరించాడు భక్తుడిగా, అందుకని ఆయన మనల్ని రక్షిస్తూ ఉన్నాడు ముట్టికలేస్తూ. సో చేత ఆ గర్వం అనేది మనకు పనిచేయకూడదు. అందుకే భగవంతుడు ఇటువంటి ముట్టికాయలు వేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనకి అది జరుగుతుందంటే మనం షుడ్ బి వెరీ హ్యాపీ.
భగవంతుడు మన మీద ప్రత్యేక కృప చూపిస్తున్నాడు. మళ్ళీ అందులో కూడా మన హ్యాపీనెస్ లో కూడా భగవంతుడు ప్రత్యేక కృప చూపించి గర్వపడితే మళ్ళీ అదే ఒకటి చేస్తాడు. ఇప్పుడు అదే అడగబోతున్నా ప్రభుజీ, మళ్ళీ అదే కథ వచ్చేస్తుంది కనిపించట్లేదు. జాగ్రత్తగా ఉండాలి మనం. ప్రభుజీ ఇందాక చెప్పారు కదా కృష్ణ ఆ ఇక్కడ ఉన్నారు అని, అట్లాగా పూర్తిగా ఉండిపోయి మన సవ్యంగా చేసి ఏకంగా తీసుకెళ్ళిపోవచ్చు కదా. ఆయన అక్కడికి వెళ్ళిపోయి మనంతటి మనము సవ్యంగా అయ్యేదాకా చూస్తున్నారు. ఇక్కడే అంటే మనం అయ్యే వరకు ఎందుకు వెయిట్ చేస్తున్నా అంటారా? ఎందుకని ఇక్కడే ఉండిపోవచ్చు కదా, ఆయన వెళ్ళిపోవడం ఎందుకు, అవతారం చాలించడం ఎందుకు? ఎవరు ఆయన? ఆయన ఇక్కడే ఉండొచ్చు కదా, వెళ్ళి ఎందుకు అవతారం సాధించాలనా? ఆయన ఇక్కడ ఉండి అందరినీ సరి చేసి తీసుకెళ్ళిపోవచ్చు కదా. అప్పుడు ఏమవుద్దంటే చూడండి, ఇప్పుడు మనం మోదీని కలిసాం అనుకోండి, ఏం చేస్తాం? ఓ ఫోటో తీసుకుంటాం, ఫ్రేమ్ కట్టుకుంటాం, ఇంట్లో పెట్టుకుంటాం, 10 మంది చూపిస్తాం, షేర్ చేస్తాం, అవునా కదా? ఉమ్. అలాగా మోదీతో పాటు రోజు ఉండే పియ్యలు ఎన్నిసార్లు పంచుకుంటారు వాళ్ళు? పెద్దగా ఏం చేయరు, అది నార్మల్ అయిపోద్ది. పట్టించుకోరు మోదీతోటి. ఫోటో తీసుకోవాలని కూడా ఉండదు వాళ్ళకి. మనం కూడా రోజు మోదీని కలుస్తున్నాం అనుకోండి, మనం కూడా పట్టించుకోం. అంటే ఇప్పుడు భూదేవత అనుభవించినట్టు ఆ విరహ వేదన అనేది ఉన్నప్పుడే మనము ఆయనకి పూర్తిగా ఎప్పుడైతే మనకు భగవంతుడు కావాల్సిన దొరుకుతున్నాడు, కలుస్తున్నాం అంటే భగవంతుని పట్టించుకోం. ఎవరైనా చుట్టం ఒకసారి ఎప్పుడో సంవత్సరం ఒకసారి వస్తే మనం చాలా మర్యాద చేస్తాం. రోజు వస్తున్నాం అనుకోండి, ఇంట్లో వాళ్ళతో ఉన్నట్టు పట్టించుకో. జనరల్గా. అంటే అప్పుడు భగవంతుని కూడా పట్టించుకో మనం. ఇప్పుడు భగవంతుడు ఇక్కడ ఉన్నా సరే, నువ్వు వదిలిత తర్వాత చూద్దాంలే, నువ్వు ఎప్పుడు ఇదే సోది చెప్తావు అన్నట్టు భగవంతుని తీసుకుంటాం. అంటే ఆ విధంగా మనం ఒకటి తీసుకోకపోవడం ఒకటి, ఆయనకు అపరాధం చేసిన వాళ్ళు కూడా అయిపోతాం, ఆయన పట్టించుకోపోం. ఉమ్. అంచేత భగవంతుడు వెళ్ళిపోయారు. దానివల్ల మనకు భగవంతుడు ఇక్కడ ఉండడం వల్ల నష్టం ఎక్కువ జరుగుతుంది లేకపోవడం కంటే మనకి. అందుకనే ఆయన వెళ్ళిపోయాడు. ఉమ్. అది. థ్యాంక్ యూ కోచ్. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఎవరికైనా క్వశ్చన్ ఉన్నాయా? ప్రభుజీ కోపాన్ని అట్లా ఎట్లా కంట్రోల్ చేయాలి సార్? కోపం ఉమ్. అదే తెలిసి నాకు చెప్పండి. మీరు చెప్తే మేము నేర్చుకుంటాం ప్రభుజీ. అదే మాకే తెలిస్తే ఇంకా అడగను కదా అసలు. నాకు తెలియదు, అదంటే నేనే కంట్రోల్ చేస్తున్నాను అని. ఒకటి ఏంటంటే, మనం ఎప్పుడైతే మన యొక్క స్థితిని మనం మర్చిపోం, మనం ఎక్కడున్నాం అన్న స్థితి. ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా మనకి సబ్బు నీళ్ళు ఉత్త కడుగుతున్నారు ఖర్చు, మనం జాగ్రత్తగా ఉంటాము, జాగ్రత్తగా నడుస్తాం. ఒకవేళ పడిపోయినా సరే మనం పెద్ద బాధపడం, కొద్దిగా తప్పించుకుంటాం. అంటే ఆల్రెడీ మనం జాగ్రత్తగా నడుస్తున్నాం కాబట్టి. సో మనకు చిరాకు రాదు, ఎవరి మీద చిరాకు పడవు, ఎందుకంటే మనకు ముందుగానే తెలుసు కాబట్టి. అలా కాకుండా మనం నడుస్తున్నాం, అక్కడ సబ్బు నీళ్ళు ఉన్నాయి చూసుకోలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా సబ్బు నీళ్ళు అక్కడ ఉన్నాయి మనం చూసుకోలేదు, నడిచాం, పడ్డాం. ఇప్పుడు ఎవడు వేసే నీళ్ళు దరిద్రుడు ఇక్కడ వేస్తాడు, అది చిరాకు వస్తుంది, ఎందుకంటే మనకు తెలియదు అది. సో అందుకనే భగవంతుడు ఇక్కడ ఈ ఈ లోకం తాలూకా లక్షణాలు ఆల్రెడీ చెప్పేశాడు. ఏంటి? దుఃఖాలయం, అశాశ్వతం.
అంచేది ఇక్కడ మనం దుఃఖం వచ్చినప్పుడు కోపపడాల్సిన అవసరం లేదు, తెలుసుకోండి మనం అది అది మర్చిపోతున్నాం కాబట్టి ఎప్పుడైనా మనకు కష్టం కలిగితే వెంటనే ఒకరి మీద చిరాకు పడ్డం, కోపపడ్డం, లేదంటే ఎవరినో ఒకరిని ఏదో మాట అనేయడం, ఎవరినో ఒకరిని కారణం చేసేయడం, ఇలా చేస్తూ ఉంటాం. కానీ ఆల్రెడీ భగవంతుడు చెప్పాడు ఇక్కడ, ఇది దుఃఖాలయం, ఇక్కడ దుఃఖం తప్ప మంచి సుఖం దొరకదు అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, ఏదో దుఃఖం వస్తే ఇక్కడ మరి ఇంకేం దొరుకుతుంది, ఇక్కడ ఏదో దొరుకుతుంది. మనం మనం వెళ్ళాము, ఎక్కడ ఒక షాప్ లేదు, ఒక ఇల్లు లేదు, అక్కడ భోజనం దొరకాలంటే దొరకదని మనం ఆల్రెడీ డిసైడ్ చేసుకోండి, అక్కడ ఏం దొరకదు బాబు, జాగ్రత్తగా ఉండాలి మనం చెప్పి మనం ముందుగానే ప్రిపేర్ అయ్యి వెళ్తాం. అక్కడ ఏం దొరకదు కాబట్టి ఆకలితో ఉండాలన్నా, లేదంటే మనం ప్యాక్ చేసుకుని తీసుకెళ్ళి ఏదో చేసుకుంటాం. అక్కడ ఏం దొరకకపోయినా మనం చింతించాం, ఎందుకంటే ముందుగానే తెలుసు కాబట్టి. అందుకనే భగవంతుడు మనకు ఆల్రెడీ హింట్ ఇచ్చాడు, ఇది దుఃఖాలే అశాస్త్రం అని చెప్పి. ఇక్కడ దుఃఖం వచ్చినప్పుడు మనం దానికి బాధపడాల్సిన అవసరం లేదు, ఎవరినో నిందించాల్సిన అవసరం లేదు. అది మర్చిపోతాం కాబట్టే మనం ఒకరి మీద కోపపడ్డం, చిరాకు పడ్డం, గొడవ పడ్డం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. అది మనం ఎటువంటి భౌతిక స్థితిలో ఉన్నాం, భౌతిక జగత్తులో ఉన్నాం అన్న విషయాన్ని మనం మర్చిపోతున్నాం కాబట్టి మనం కోపానికి గురవుతున్నాం. అందుకనే శుద్ధ భక్తులు ఇప్పుడు వాళ్ళు దాన్ని మర్చిపోరు కాబట్టి వాళ్ళకి ఎన్ని చేసినా కోపం రాదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇక్కడ మనుషులు ఇలాంటి వాళ్ళు, ఇక్కడ ఉన్న కలియుగ ప్రభావం ఇలాంటిది అని. ఎందుకంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేను ఎక్కువ అని. ఎదుటి వాళ్ళు మారాలని కాదు, మనకు మనం మారడానికి ట్రై చేయాలి. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అంతే, ఎవరిగా మార్చలేం కదా మనం మార్చుకోగలం, ఎదుటి వాళ్ళు మార్చలేం. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళు మారాలనుకుంటావో మనం ప్రశాంతంగా ఉండలేం. వాళ్ళు మనం మార్చలేం, వాళ్ళు మారాలంటే అది వాళ్ళలో రావాలి తప్ప మనం అనుకున్నది మాత్రం వాళ్ళ రాదు కదా. వాళ్ళు అనుకోవాలి నేను మారాలని, అప్పుడే మారుతారు వాళ్ళు. వాళ్ళు అనుకునేట్టుగా మనం చేయలేం, అది మన చేతిలో లేదు. అది అనవసర ప్రయాస, చాలా కష్టం. ఇది అనుకోవటం అనేది చాలా చాలా కష్టంగా ఉంది. చాలా కష్టం. అది మన చేతిలో లేనిది. కానీ మనం ఏంటంటే అదే అనుకుంటాం, నన్ను అర్థం చేసుకోవడేమి, లేదా నన్ను అర్థం చేసుకోదేమి, ఎంత చెప్పినా అన్న భావనలో ఉంటాం తప్ప. కానీ అర్థం చేసుకోలేదు అనడానికి అర్థం చేసుకోవడానికి మనకి ఆయన భావనలో ఆయన ఉన్నాడు, ఆయన అదే అనుకుంటాడు. ఆ ఎదుటి వ్యక్తి కూడా మనం అదే అనుకుంటాడు, నన్ను ఎందుకు అర్థం చేసుకోవడం లేదు. అది మనం అర్థం చేసుకోవడం లేదు. మనం ఎదుటి వ్యక్తి కూడా నన్ను అదే అనుకుంటున్నాడు అన్న విషయం మనం అర్థం చేసుకోవడం లేదు. అంచేత ఎదుటి వాళ్ళు మారాలనుకున్న కంటే మనం మారడం చాలా ఈజీ. ఓకే, నేను కష్టపడి నా ఎదుటి వ్యక్తిని మార్పించాను, కానీ సొసైటీ అనేది ఒక్క వ్యక్తితో వెళ్ళలేదు కదా, ఇంకో వ్యక్తి ఉంటాడు, మూడో వ్యక్తి కూడా ఉంటాడుగా. మరి ఆయన పరిస్థితి ఏంటి? ఆయన మాత్రం మరో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెళ్ళిపోద్ది. ఆయన మాత్రం నాలుగో వ్యక్తి ఉంటాడు, నాలుగో వ్యక్తి మార్చేది వాళ్ళు మొదటి వ్యక్తి మళ్ళీ మారిపోతాడు కదా. అంచేత మనం కష్టం వాళ్ళందరూ మార్చడం, దానివల్ల మనం మారడం చాలా ఈజీ. మనం మారాలి. అందుకనే నేను చెప్తాను, భక్తి మనం చేస్తుంది ఎవరినో ఉద్ధరించడానికి కాదు, మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసం. ఎవరినో మార్చడానికి కాదు, మనల్ని మనం మార్చుకోవడం కోసం. అంచేది ఎప్పుడైతే మనం మారుతామో అన్ని మనలో ఉన్న కోపతాపాలన్నీ వెళ్ళిపోతాయి. అది మనం గుర్తించుకోం కాబట్టే ప్రాబ్లం అయిపోతుంది. నన్ను ఎవరు అర్థం చేసుకోలేదనే ఏడుస్తుంటాం, కానీ యాక్చువల్గా మనం ఎవరిని అర్థం చేసుకోవడం లేదనే విషయం మనం మర్చిపోతాం. థ్యాంక్ యూ.
ఎవరికైనా లాస్ట్ ప్రశ్న. Prabhuji, then God will see Earth is tolerating everything, right? So Hmm. Ganga is also tolerating everyone. Hmm. So they are getting that tolerance power because they are not identifying themselves with false ego. They're tolerating. Hmm. Yeah. That means she's not identifying herself that this belongs to me. That's the reason how much ever sin we are doing, she's accepting. సో తెలుగులో అడగచ్చు కదా. You should ask him. I don't. అతను నేను చెప్పను. నేను చెప్పను. See, Earth is. Wait. Probably I don't. Okay. Earth is there, right? So, ఇప్పుడు భూమి టాలరేట్ చేస్తుంది కదా అందరినీ మనందరినీ. She's tolerating. Probably I don't know, you tell. చెప్పు. అని టాలరేట్ చేసింది ఎందుకంటే తను ఐడెంటిఫై చేసుకోవట్లేదు ఇది అంతా నాది అని కదా. Hmm. It's not identifying herself with false ego. It belongs to me. She's యాక్చువల్గా identifying herself as servant of Krishna. వాళ్ళకి ఆ శక్తి ఎలాగొస్తుంది అంటే వాళ్ళని కృష్ణుడి యొక్క సేవకులుగా గుర్తిస్తున్నారు. అది గుర్తించుకున్నారు కాబట్టి వాళ్ళు మిగతా వాళ్ళందరికీ సేవ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఫలానా వ్యక్తి యొక్క నేను ఫలానా వ్యక్తి యొక్క సేవకుడిని అన్నప్పుడు నేను వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ మిత్రులకి అందరికీ నేను సేవ చేస్తాను, అందరినీ గౌరవిస్తాను, అవును కదా. సో అదే విధంగా నేను కృష్ణుడి యొక్క సేవకుని అన్నప్పుడు కృష్ణుడి యొక్క పిల్లల్ని, కృష్ణుడి యొక్క సహచరుల్ని, కృష్ణుడి యొక్క అన్నిటినీ నేను గౌరవిస్తాను, సేవిస్తాను. సంచేత మన అందరూ కూడా కృష్ణ యొక్క పిల్లలమే. ఇంకా మనందరిని కూడా వాళ్ళందరూ సహిస్తూ ఉంటారు. మన బాస్ పిల్లలు మనం తన్నాడు అనుకో, మనం కోపగించుకోం. ఎందుకంటే బాస్ మీద భయమో లేకపోతే భక్తో గౌరవం ఏదో ఉంది. సో అదే విధంగా భగవంతుడి యొక్క పిల్లలు అన్నప్పుడు భగవంతుడి మీద గౌరవం ఉంటే భగవంతుడి పిల్లలు కూడా మనం భరిస్తూ ఉంటాం. అందుకే వాళ్ళందరూ భరిస్తూ ఉంటారు, శుద్ధ భక్తులందరూ కూడా. వాళ్ళ యొక్క నిజ స్థితిని మనం మర్చిపోరు కాబట్టి వాళ్ళు ఎవరిని కూడా ఒక మాట అనరు, ఎవరన్నా సరే సహిస్తూ ఉంటారు. మనం అవన్నీ మర్చిపోతాం కాబట్టి ఎవరైనా ఒక మాట అంటే చాలు మనకు కయ్యమని లెగుస్తుంది. ఓకే, స్టాప్ చేద్దాం. గ్రంథరా శ్రీమద్ భాగవతం की जय, की जय. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यश्च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. कोटि वैष्णव की जय. हरे कृष्ण प्रभु जी, दंड हरे हरे